నాకు తెలిసి అయితే ఈ చేప వరకే స్కిన్ తీసేస్తారు. ఎంత తెల్లగా ఎంత ఫ్రెష్గా ఈ చేప మాత్రమే చేయగలం. ఈ చేప పేరేంటి తెలుసా? మా సైడ్ అయితే గురక్కలు అంటాం. చైనా గురకలని, పాంప్లెట్లని కొన్ని ఏరియాలను బట్టి కొన్ని విధాలుగా పిలుస్తారనమాట. మేమైతే గురకలు అంటాం. ఇవి సూపర్ టేస్ట్ ఉంటాయి. ఇవి కర్రీ కన్నా ఫ్రై చేసుకుంటే అసలు ఏ చేప కూడా పనిచేయదు, అంత బాగుంటుంది. ఈ చేప ఎలా చేయాలో మీలో చాలా మందికి తెలియదు. మీలో దాకా ఎందుకు మా ఊర్లోనే తెలియదు స్కిన్ తీస్తారని. ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుద్ది. అసలు చేపలు చేయడం రానులు కూడా ఈజీగా చేసేయచ్చు. కాకపోతే ఇవి మా నాన్న తీసుకొచ్చి మాకు ఇచ్చారనమాట. నాకు ఆ రోజు వంట కుదరక ఫ్రిడ్జ్లోనే పెట్టా. ఇక ఈ వీడియో తీసి 1 వీక్ పైన అయింది ఫ్రెండ్స్. కానీ మీకు అప్లోడ్ చేయడానికి నాకు టైం లేక చేయలేదు. ఒకసారి చూడండి. ఫస్ట్ చేపను తీసుకున్న తర్వాత తలకాయ మొత్తం కోసేసేయాలి. తర్వాత ఇటు సైడ్లు ఉంటాయి కదా, అవి ఈకలు కాకుండా అట్లా స్కిన్తో పట్టించాలి. 2 సైడ్లు స్కిన్తో పట్టించి ఇంకా తోక కూడా కట్ చేసామనుకోండి, చాలా ఈజీగా వచ్చేసింది. తోక ముందైనా కట్ చేసుకోవచ్చు, తర్వాత అయినా కట్ చేయొచ్చు. చూడండి, అసలు మనం ఇట్లా జస్ట్ కోసిన తర్వాత ఇట్లా పట్టుకుని ఇట్లా స్కిన్ తీసేస్తుంటే ఈజీగా రిమూవ్ అయిపోయింది. అసలు చేప రుద్దే పని లేదు, ఏం చేసే పని లేదు. జస్ట్ అట్లా తీస్తే చాలు. లోపల ఉన్నది కూడా వేస్టేజ్ అంతా తీసేస్తే ఇక ఉప్పు నీళ్ళలో వేసి కొంచెం ఎట్లా కడిగామంటే చాలా ఫ్రెష్గా, కొంచెం కూడా స్మెల్ రాకుండా ఎంత బాగుంటుందో. చూస్తుంటేనే తినాలనిపించింది, అంత బాగుంటుంది చేప. చేపను క్లీన్ చేస్తూ ఉంటా. చూడండి, మీతో ఒక విషయం చెప్పాలి. అది ఆడపిల్లలే కానివ్వండి, మగపిల్లలే కానివ్వండి, మన తల్లిదండ్రి కష్టపడి సంపాదించే ఓపుకున్నంత వరకు సంపాదించారు. తినకో మనల్ని చదివిచ్చి పెళ్లి చేసి మనకు ఒక భవిష్యత్తు ఇచ్చారు. వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, చేసే ఓపిక లేదు. ఇప్పుడు వాళ్ళకి కూర్చొని ఒక ముద్ద పెడితే తినే రోజు. అందరు తల్లిదండ్రులకి చెప్తున్నా, ఒక్క అక్షరం ముక్క కూడా లేని రోజుల్లో రెక్కాడితేనే డొక్కాడే పరిస్థితులలో, పిచ్చి రోజులలోనే మమ్మల్ని బ్రతికిచ్చి పెళ్లి చేసి, ఆడపిల్లలనైతే ఒక 5 చేతికి, మగపిల్లలనైతే ఒక అమ్మ చేతికి పెట్టి పెళ్లి చేసి ఒక భవిష్యత్తుని ఇచ్చారు కదా, అంతవరకు ఆగిపోవాలి. అలా కాదు, ఇంకా ఆడపిల్లల మగపిల్లల మీద ఉన్న ప్రేమతో వాళ్ళ మనవాళ్ళకు కూడా పెళ్లి చేసి వాళ్ళ భవిష్యత్తు ఎట్టు ఉండిద్దని మీరు అనేది పెట్టుకుని తినక ఈ వయసులో పనిచేసే ఓపిక లేని రోజుల్లో తినకుండా అట్లా ఉంటే మీ ఆరోగ్యం ఏమవ్వాలి చెప్పండి. ప్రతి ఒక్క తల్లిదండ్రికి చెప్తున్నా, పెళ్లి చేసి బయటకు పంపించిన ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళు ఎలా బ్రతకాలి, వాళ్ళ పిల్లల్ని ఎలా బ్రతికించుకోవాలి అనేది మీరెంత ఆలోచించారో ఏమీ లేని రోజులలో మేము కూడా అలాగే ఆలోచిస్తాం. మా పిల్లల్ని ఎలా బ్రతికించుకోవాలో మాకు తెలుసు. మాకు బాధ్యత అనేది తెలియకుండా నా కూతురు ఎట్లా బతుకుతారు, నా కొడుకు ఎట్లా బతుకుతారు, నా మనవాళ్ళు ఎట్లా బతుకుతారు అని ఓపిక లేని రోజుల్లో కూడా మీరు తినకుండా అనేది పెట్టుకొని కష్టపడాల్సినంత అవసరం అయితే లేదని చెప్తున్నా అందరికీ. ఇది కలికాలం అనమాట. ఈ రోజుల్లో కొడుకు కూతురు తల్లిదండ్రి అనే ఏమీ లేవు. ఎవరి స్వార్థానికి వాళ్ళే బ్రతుకుతున్న రోజులు. ఈ రోజుల్లో కడుపులు పుట్టిన కొడుకులు కూతురు చూస్తారని నమ్మకం అయితే లేదు. ప్రతి ఒక్క తల్లిదండ్రికి చెప్తున్నా, మీరు లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు చూస్తారు. చూడలేదు అనుకుంటే మీ భూమి లేదంటే మీ డబ్బు ఏదో ఒక రకంగా మీ అకౌంట్లో అయితే వేసుకోవాలా, ఉంచుకోవాలి. లేదంటే గుడ్డి మూర్ఖత్వంగా నా కొడుకులు చూస్తారు, కూతురు చూస్తారంటే మీరు బ్రతకడం చాలా కష్టం అండి. కొంతమంది తల్లిదండ్రి చాలా తెలివిగా ఉంటారు, కానీ కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు కదా మూర్ఖులు. నా కొడుకే ప్రపంచం, నా కొడుకే చూస్తాడు, నా కొడుకే చేస్తాడని. అలాంటి వాళ్ళకి చెప్తున్నా, నీ కొడుకే చూస్తాడు, చచ్చిపోయినా అలాగే చూస్తూ ఉంటాడు. అందుకని ఇప్పటికైనా మేలుకోండి తల్లిదండ్రులారా. ఈ రోజుల్లో డబ్బుకున్న విలువ మనుషులకు లేదు. డబ్బు ఉంటే కొండమే కూతురైనా దింపొచ్చు అంటారు కదా, డబ్బుకే విలువ ఉంది. అందుకే ప్రతి ఒక్క తల్లిదండ్రి చెప్తున్నా, వృద్ధాప్య సమయంలో మీరు ఎంతకంత అకౌంట్లో మనీ వేసుకోవాల్సిందే. ఆ డబ్బు చూసన్న కొడుకులు ఆఖరి గడియల వరకన్నా చూస్తారని.